Hey hi guys, welcome back to Telugu Talkies. Today మనం ద గిఫ్టెడ్ ఎపిసోడ్ 6 ని చూడబోతున్నాం. లాస్ట్ ఎపిసోడ్ లో మనకు తన లవర్ కి అన్ని సీక్రెట్స్ ని రివీల్ చేస్తూ ఉంటాడు. ఆమె కూడా ఆ సీక్రెట్ ని చూస్తూ ఉంటుంది. ఇప్పుడు క్లార్ ఫోన్ చేస్తుంది. మన కోన్ అలానే చూస్తూ ఉంటాడు. పిక్ చేయి, మేబీ ఏదన్నా ఇంపార్టెంట్ మెసేజ్ గా ఉండొచ్చు అని చెప్తే ఇతను కూడా పిక్ చేసి మాట్లాడుతున్నాడు. చూడు కోన్, ఎందుకు నువ్వు ఆ అమ్మాయితో ల్యాబ్ లోకి వెళ్ళావు? మన సీక్రెట్ అంతా రివీల్ చేస్తున్నావు కదా. అవును, ఏంటి ఇప్పుడు? కోన్ అర్థం చేసుకో, దీనివల్ల నీకు ప్రాబ్లమ్స్ వస్తుంది. ప్రాబ్లమ్స్ దీని వల్ల కాదు, మీ వల్ల అండ్ ఈ గిఫ్టెడ్ ప్రోగ్రామ్ వల్లనే. క్లారా కూడా చెప్తుంది, నీకు అర్థం కానుంటుంది, ప్రాబ్లం తనతోనే రాబోతుంది, గిఫ్టెడ్ ప్రోగ్రామ్ వల్ల కాదు అనేసి. ఇతను కట్ చేసేస్తాడు కాల్. అదే సమయానికి ఈ అమ్మాయి ఏమంటుందంటే, ఓకే కోన్, నేను రెస్ట్ రూమ్ వెళ్ళాలని చెప్పి నైస్ గా అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోతుంది. కోన్ కి కూడా కొంచెం డౌట్ వస్తుంది. సరే ఏంటా అని చెక్ చేసి చూస్తే అక్కడ ఉన్న పెన్ డ్రైవ్ ని ఎత్తుకొని వెళ్ళిపోయింది. సరే స్టాప్ చేద్దామని వెళ్తే తను ఒక రూమ్ లోకి వెళ్ళి లాక్ చేసుకుంటుంది అండ్ ఆ వీడియోని షేర్ చేయడానికి కూడా ట్రై చేస్తూ ఉంటుంది. వీడియో అయితే సగం అప్లోడ్ చేసేసింది, ఇంకా సగం ఉంది. అంతలోకి మన క్లారా ప్యాంగ్ అక్కడికి వచ్చేస్తున్నారు. వీళ్ళిద్దరూ తినని ఫాలో చేస్తూ ఉన్నట్టే కనిపిస్తుంది. ఇప్పుడు వీళ్ళు కూడా ఏమని అడుగుతున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నావు, ఇలా చేయడంతో నీకేంటి యూస్ అని అడగడంతో తిని చెప్తుంది, అవును, మీ గిఫ్టెడ్ ప్రోగ్రామ్స్ వల్లే మాకు ఉన్న వాల్యూ కూడా లేకుండా పోతుంది. ఈ వల్లనే నా క్లోజ్ ఫ్రెండ్ తనకి చాలా గాయాలు తగిలింది. ఆ పొద్దు యోగా క్లాస్ లో మీ స్టూడెంట్స్ అలా బిహేవ్ చేయడంతోనే ఇలా అయ్యింది అండ్ ఇది ఎవ్రీ ఇయర్ జరుగుతూనే ఉంటుంది. కోన్ కన్విన్స్ చేయడానికి చాలా ట్రై చేస్తాడు, బట్ ఈ అమ్మాయి ఏది పట్టించుకోదు. అండ్ అదే సమయానికి కంప్యూటర్ ని ఎవరో హ్యాక్ చేస్తున్నారు. ఎవరని చూస్తే మన వేవే. అతని స్పెషల్ పవర్సే ఇదే కదా, హ్యాక్ చేయడం. సో ఈజీగా హ్యాక్ చేసేసి ఆ వీడియో అన్ని డిలీట్ చేసేస్తున్నాడు. ఈ మ్యాటర్ టీచర్స్ దగ్గర కూడా చెప్పేస్తున్నారు. మిస్ మలాడా ఏమంటుందంటే, సో గిఫ్టెడ్ స్టూడెంట్స్ ని మీరు చూసుకోండి అండ్ ఈ అమ్మాయిని నేను చూసుకుంటానని చెప్పేసి ఆమెను తొడుక్కోబోతుంది. మిస్టర్ పోమ్ కూడా చాలా కోప్పడుతున్నాడు కోన్ పైన, ఎందుకంటే ఇతను సీక్రెట్ ని రివీల్ చేశాడు కదా. వీళ్ళ ఫస్ట్ రూలే ఇదే, గిఫ్టెడ్ క్లాస్ లో జరిగేది ఇది ఒక్కటి బయట చెప్పకూడదు. కోన్ చెప్పడంతో సార్ చెప్తున్నాడు, ఓకే ఇక నీకు గిఫ్టెడ్ క్లాస్ కి సంబంధం లేదు, డైరెక్టర్ ని మీట్ అయి నేను ఎక్సిట్ అవుతున్నానని చెప్పేసి బయటకు వచ్చేస్తున్నాడు. ప్యాంగ్ కూడా అంటున్నాడు, సార్ 1 minute, కోన్ని ఫైర్ చేస్తున్నాడా, ఇక గిఫ్టెడ్ క్లాస్ కి రాడా? అవును, మీకు ఎందుకు అర్థం కానంటుంది, ఇంత స్పెషల్ పవర్స్ ఉన్న మీరు చాలా స్పెషల్ స్టూడెంట్స్, కానీ అర్థం చేసుకోకుండా ఇలా ఉంటున్నారు. కరెక్టే సార్, బట్ మేము ఇంకా చిన్నపిల్లలమే కదా, ఏమంత పెద్ద వయసు అయిపోలేదు అండ్ ఈ పవర్స్ మాకు చాలా డేంజర్ గా కూడా కనిపిస్తుంది సార్. స్టార్టింగ్ లో మీకు అలానే ఉంటుంది, బట్ రోజులు గడవడంతో మీకు ఇదేంటో అర్థమవుతుంది. ఓకే సార్, కోన్ని గిఫ్టెడ్ క్లాస్ లో నుంచి తీయకండి అని చెప్తూ ఉంటాడు. సార్ ఉన్నాడు కదా, సో కన్విన్సింగ్ పవర్ ఉందా అని టెస్ట్ చేయడానికి సార్ చేయిని పట్టుకొని, ఓకే సార్, కోన్ని క్లాస్ లో ఉండనివ్వండి, అతను క్లాస్ కంటిన్యూ అవ్వాలి అని చెప్పడంతో సార్ కూడా ఓకే అని చెప్పేస్తున్నాడు. మన ప్యాంక్ కూడా 100% కన్ఫర్మ్ చేసుకుంటున్నాడు, ఓకే మనకున్నది కన్విన్సింగ్ పవర్ అనేలా. ఇక్కడ కట్ చేస్తే ఇప్పుడు నెక్స్ట్ డే క్లాస్ రూమ్ లో చూపిస్తున్నారు. మన సార్ ప్యాంగ్ ని అడుగుతున్నాడు, ఓకే ప్యాంగ్, నీకేదైనా చెప్పాలని ఉందా? ప్యాంగ్ కూడా నథింగ్ సార్ అని చెప్తాడు. సరే ఓకే, కోన్ ఎక్కడ అని అడగడంతో, ఏమో సార్, తను ఈ పొద్దు స్కూల్ కి రాలేదు, మేబీ అబ్సెంట్ అనుకుంటా. ఇప్పుడు మిస్టర్ పోమ్ ప్రిన్సిపల్ ని మీట్ అవుతున్నాడు. ప్రిన్సిపల్ కూడా అడుగుతున్నాడు, ఏమైంది, ఎలా వెళ్తుంది క్లాసెస్ అంతా? ఓకే సార్, అన్నీ బాగానే వెళ్తుంది, కొన్ని మంచిగా వెళ్తుంది, కొన్ని కొంచెం బ్యాడ్ గా వెళ్తుంది అని చెప్తూ ఉంటాడు. కరెక్టే, మంచిదెవరు పెద్దగా చూడరు, కానీ ఏదైతే బ్యాడ్ గా ఉందో అదే పెద్దగా చూస్తారు. అదే సమయానికి కొన్ని ట్రాఫీస్ కూడా అక్కడ ఉంటాయి, కొన్ని కాదు చాలానే. ఆ ట్రాఫీస్ అంతా ఇంతకు ముందుగా ఉన్న గిఫ్టెడ్ స్టూడెంట్సే తీసుంటారన్నమాట. ఓకే పోమ్, ఇప్పుడు ప్యాంగ్ గురించి చెప్పండి అని అడగడంతో సార్ కూడా కొంచెం రియలైజ్ అయి ఉంటాడు. ఆ పొద్దు ఇలా కన్విన్స్ చేసి ఉంటాడు కదా కోన్ గురించి. అదే సార్, నాకైతే ప్యాంగ్ కి చాలా పెద్ద పవర్ ఉందనే అనిపిస్తుంది. అది మన వేవ్ కన్నా పర్న్ కన్నా చాలా గొప్ప పవర్ గానే ఉంటుంది అనిపిస్తుంది అండ్ చాలా బెనిఫిట్స్ కూడా ఉండొచ్చేమో సార్ అని ఎలా మాట్లాడుతూ ఉంటాడు. ఇది ఒక దొంగ పిల్లి వింటుంది, ఎవరో తెలుస్తుందా, మన వేవే. ఆల్రెడీ మన వేవ్ కి ప్యాంగ్ అంటే నచ్చదు. ఇలా చెప్పడంతో ఇంకా టెన్షన్ అయిపోతున్నాడు, అక్కడ నుంచి వెళ్ళిపోతున్నాడు కూడా. ప్యాంగ్ కి ఇలాంటి సూపర్ పవర్ ఉంది అని తెలిసింది ఇద్దరే, ఒకటి ఓం అండ్ ఇంకొకటి నమ్టాన్. ఇప్పుడు ఓం హార్ట్ బీట్ ని చెక్ చేస్తున్నాడు. కళ్ళు మొయ్యరా అని చెప్పడంతో అలానే ఉంటున్నాడు. ఓకేరా, నీకు సూపర్ పవర్ లేదు అని మనం ఓం చెప్తాడు. అదే సమయానికి ఇప్పుడు టచ్ చేసి చెప్తాడు, రే కళ్ళు మొయ్యరా అని చెప్పి. అతను కళ్ళు మూసేస్తున్నాడు. రే ఏం చేసావురా, ఏయ్ కొంచెం గమ్మున నోరు మూస్తావా అని చెప్పడంతో నోరు కూడా మూసుకునేస్తున్నాడు. సో ఇప్పుడే మన ప్యాంక్ కి అర్థమవుతుంది, అతని పవర్ ఎవరినైతే టచ్ చేసి చెప్తున్నాడో అప్పుడే అది వర్క్ అవుతుందని. ఇప్పుడు ఓం ఏమంటాడంటే, సరే ఇవరా, నేను నీ హార్ట్ బీట్ వింటానని చెప్పి సెటస్కోప్ తీసుకొని అతన్ని వింటూ ఉంటాడు.
కరెక్ట్ టైంకి నమ్టాన్ కూడా అక్కడికి వచ్చేస్తుంది. వీళ్ళిద్దరూ ఈ పొజిషన్లో ఉండడం చూసి ఏం ట్రై చేస్తున్నారు అనేలా చూస్తుంది. ఏ నమ్తాన్, నువ్వు అనుకునేలాగా లేదు, రా వచ్చి కూర్చో అని చెప్తారు. ఇప్పుడు ప్యాంక్ ఏమంటాడంటే, నా సూపర్ పవర్స్ కరెక్ట్గా వర్క్ చేయాలంటే వాళ్ళ హార్ట్ బీట్తో అండ్ నేను వాళ్ళని టచ్ చేసి మాట్లాడాలి, అప్పుడే నా పవర్ వర్క్ అవుతుంది అని చెప్తూ ఉంటాడు. కట్ చేస్తే ఇప్పుడు నెక్స్ట్ డే క్లాస్ రూమ్లో చూపిస్తున్నారు. అందరికీ ఎగ్జామ్స్ ఉంటుంది కదా, అదే నార్మల్ స్టూడెంట్స్ రాసే ఎగ్జామ్సే. సో వీళ్ళు కూడా రాస్తున్నారు. కొన్ని మంది అయితే రాయడమే లేదు. నేను గిఫ్టెడ్ స్టూడెంట్, దీంట్లో రాసినాను ఒకటే రాయకపోయినాను ఒకటే అనేలా కూర్చొని ఉన్నారు. అండ్ ఎగ్జామ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ముగ్గురు రూమ్ లో కూర్చొని ఉన్నారు, నమ్తాన్, ప్యాంగ్ అండ్ ఓం. ఎగ్జామ్ అయిపోయింది కదా, సో మాట్లాడుకుంటున్నారు. మనం ఈ ఎగ్జామ్ లో పాస్ అయినాను ఒకటే, పాస్ అవ్వకపోతేను ఒకటే. ప్యాంగ్ అంటాడు, ఇలా కొంచెం డిఫరెంట్ గా ట్రీట్ చేయడం వియర్డ్ గా లేదా, మనకి మాత్రం అన్ని బెనిఫిట్స్, నార్మల్ స్టూడెంట్స్ కి ఏది లేదన్నప్పుడు రే అదారా ముఖ్యం, ఇప్పుడు రూమ్ ని ఎవరు క్లీన్ చేయపోతారా అని అడగడంతో రే నువ్వే నువ్వే అని చెప్పి వీళ్ళిద్దరు పిల్లోతో కొట్టుకుంటూ ఉంటారు. ఇలా కొట్టుకుంటూ ఉండగానే పిల్లో నమ్టాన్ పై పడిపోతుంది. తను సీరియస్ అవుతుందంటే తను కూడా పిల్లోతో ఆటలాడుకుంటుంది. సో ఇలా ముగ్గురు ఆటలాడుకుంటూ ఉంటున్నారు. అట్ ఏ టైం ముగ్గురు ఫోన్ కి మెసేజ్ వస్తుంది. అదేంటంటే, గిఫ్టెడ్ స్టూడెంట్స్ అందరూ ఆడిటోరియంలో అసెంబ్ల్ అవ్వండి, ఎందుకంటే మీకోసం ఒక స్పెషల్ ఎగ్జామినేషన్ ఉంది అనేలా. సో అందరూ అక్కడికి వెళ్ళి అసెంబ్ల్ అవుతున్నారు. వీళ్ళని పిలిచింది నైట్ టైం కదా, సో ఏంటి మ్యాటర్ అని చెప్పి అందరూ డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు. ప్రిన్సిపల్ వచ్చి ఒక అనౌన్స్మెంట్ ఇస్తారు. అదేంటంటే, స్టూడెంట్స్, ఏ స్కూల్ అయినా కూడా ఒక మిస్టీరియస్ కేస్ అనేది ఉంటుంది. అది నార్మల్ పీపుల్స్ కి బయట చూస్తే కనిపించదు, మీలాంటి స్పెషల్ స్టూడెంట్స్ అనలైజ్ చేస్తేనే కల్పిస్తుంది. అలానే మన స్కూల్లో కూడా ఒక మిస్టరీ సాల్వ్ చేయాలి, అది మీరే చేయాలి. ఇదే మీ గిఫ్టెడ్ ఎగ్జామ్ అండ్ ఎవరైతే పాయింట్స్ ఎక్కువ విన్ అవుతున్నారో వాళ్ళ విష్ అయితే నెరవేర్చబడుతుంది, ఏదైనా అడగచ్చు. అదే సమయానికి ఇవేమంటాడంటే, సార్ ఈ గిఫ్టెడ్ ప్రోగ్రామ్ నుంచి ఒక స్టూడెంట్ ని బయట ఎత్తాలంటే ఎత్తేస్తారా, ఎవరని చూస్తే మన ప్యాంగ్ ని మనసులో అనుకొని చెప్తూ ఉంటాడు. ప్రిన్సిపల్ స్మైల్ తో, ఓకే స్టూడెంట్స్ స్టార్ట్ చేయండి, మీరు 12 o'clock లోకి కనిపెట్టి తీరాల్సిందే అని మాట్లాడేసి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు మిస్టర్ పోమ్ చెప్తున్నాడు, 2003లో చూపిస్తున్నారు, అప్పుడు ఓల్డ్ బిల్డింగ్ కదా, సో అలాంటి పిక్చర్సే అక్కడ వెళ్తూ ఉంది. ఓల్డ్ బిల్డింగ్ పైన ఏదో వియర్డ్ అయిన సౌండ్ వస్తుంది అని చెప్పేసి ఆ వీడియోలో వెళ్తూ ఉంటుంది. అండ్ ఒక అమ్మాయి అక్కడ నుంచి కింద పడి చనిపోయింది. అండ్ ఆ అమ్మాయి ఒక స్పిరిట్ చెప్పాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటుంది. నైట్ లో బయట తిరుగుతూ ఉంటుందని మన స్కూల్లో ఒక రూమర్ ఉంది. అండ్ అదే సమయానికి పైనుంచి ఏదో ఒకటి కింద పడుతుంది. ఏంటని చూస్తే ఒక అమ్మాయి, ఒరిజినల్ అమ్మాయి కాదు, ఒక డమ్మీ పీసే. సో వీళ్ళందరూ దాన్ని టచ్ చేసి ఎక్స్ప్లోర్ చేస్తున్నారు ఏం జరిగిందా అనేలా. ఇప్పుడు ఒక బోర్డ్ ని చూస్తున్నాడు, దాంట్లో ఏదో రాసింది అండ్ ఫేస్ అంతా స్కెచ్ తో గీసేస్తున్నారు. ఏబి అన్న నంబరే ఉంది. పర్న్ ఏమంటాడంటే, మనం కనిపెట్టాల్సింది నెంబర్ ఏని, ఈమెనే సూసైడ్ చేసుకొని చనిపోయింది అని చెప్పడంతో అతనికి పాయింట్స్ ఇంక్రీస్ అవుతుంది. ఇప్పుడు ఓం ఏమంటాడంటే, సార్ ఈ బాటిల్ ఇక్కడ ఉందిగా, సో ఈ అమ్మాయి పాయిజన్ తాగి చనిపోయింది అండ్ ఈమెకి పాయిజన్ ని వాటర్ లో కల్పించున్నారని చెప్పడంతో పాయింట్స్ ఇంక్రీస్ అవ్వలేదు. మేబీ ఇది తప్పేమో, అందుకే పాయింట్స్ రాలేదు. సార్ మీరు ఈ కేస్ ని ఎక్స్ప్లోర్ చేయండి అని చెప్పారు. సో క్లూస్ ఈ ఆడిటోరియం లో కాకుండా బయట కూడా ఉంటుంది, కరెక్టా అని చెప్పడంతో సార్ కూడా నవ్వుతూ తలాటిస్తున్నాడు. సో వీళ్ళిద్దరూ క్లాస్ రూమ్ 4 కి వెళ్తున్నారు, ఎందుకంటే ఆ అమ్మాయి అక్కడే కదా మిస్ అయి ఉంటుంది. అక్కడికి ఓం కూడా అంటాడు, సరే రండ్రా అక్కడికే వెళ్దాం అనేసి. ప్యాంక్ చేపెట్టుకొని, రే ఉండు, ఇక్కడ ఏదో కీ ఉంది అండ్ ఇదో ఒక ల్యాబ్ లా ఉంది, అక్కడికి వెళ్దామని చెప్పేసి వీళ్ళు ముగ్గురు అక్కడికి వెళ్తున్నారు. అక్కడ కూడా స్కోర్ బోర్డ్స్ ఉన్నాయి. సో అక్కడ కొన్ని బొమ్మలు చూస్తున్నారు. దాన్ని చూస్తే ఎవరో ఒక అమ్మాయిని బుల్లీ చేసినట్టు కనిపిస్తుంది. సో దీంట్లో నుంచి మన ఓం కి ఈమెని బుల్లీ చేస్తున్నారు అని అర్థమవుతుంది. అండ్ అక్కడ చాలా ఫొటోస్ కూడా ఉంటుంది. ఏ అన్న అమ్మాయి, బి అన్న అమ్మాయి. దీంట్లో ఏ అమ్మాయి చాలా ఫేమస్ గా ఉంటుందేమో, అన్ని ఫొటోస్ లోనూ ఆమెనే కనిపిస్తూ ఉంటుంది. నమ్తాన్ ఒక పాయింట్ చెప్తుంది, ఏ అన్న అమ్మాయి చాలా ఫేమస్ గా ఉండింది అండ్ ఆమెకి కెమిస్ట్రీ రిలేటెడ్ పవర్స్ కూడా ఉండింది. సో ఏదో ఒక కెమికల్ ని కూడా కనిపెట్టుంది. ఇలా చెప్పడంతో మన నమ్టానికి కూడా కొంచెం పాయింట్స్ వస్తుంది. నమ్టానికి ఒక ఫోటో చూపిస్తున్నారు, కానీ దాంట్లో ఫేస్ కనిపించడం లేదు. దీనికి పవర్స్ ఉంది కదా, సో చూడు అని చెప్పడంతో తను కూడా చూస్తుంది. అదేవరంటే మన స్ట్రిక్ట్ టీచరే, ఆమెనే కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఏమంటుందంటే, ఈ స్టోరీ ఒక స్టోరీ కాదు, ఇది నిజంగా జరిగిన ఒక ఇన్సిడెంట్ అని చెప్పడంతో తనకి ఇంకా పాయింట్స్ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఇంకొక సైడ్ లో ఇంకొక గ్రూప్ ని చూపిస్తున్నారు. వాళ్ళు కూడా కేస్ ని సాల్వ్ చేయడానికే ట్రై చేస్తున్నారు. బెంచ్ ని చూస్తే దాంట్లో చాలా బుల్లీ చేసి వర్డ్స్ ని రాసి పెట్టున్నారు. దాంతో అర్థమైంది ఏంటంటే, ఈ అమ్మాయి చాలా ఫేమస్ గా ఉండింది అండ్ చాలా టాలెంట్ గా కూడా ఉండింది. దాంతో ఎవరో నచ్చని వాళ్ళదా ఇలా బుల్లీ చేసి ఉన్నారు. ఇప్పుడు మోన్ ఏమంటుందంటే,
ఈమె ఫ్రెండ్ ఈమెని బుల్లీ చేస్తుంది. ఎందుకంటే తిను తనకన్నా చాలా టాలెంట్ గా ఉంది కాబట్టి. అందుకే ఏని బుల్లీ చేస్తుంది. అండ్ వీళ్ళిద్దరూ సెక్షన్ ఏ లోనే చదివి ఉన్నారు. ఇద్దరు ఫస్ట్ గ్రేడ్ స్టూడెంట్సే. బట్ ఇలా చెప్పడంతో పాయింట్స్ కూడా ఇంక్రీస్ అవుతుంది. బ్యాంక్ కూడా కొన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. దాంతో అతని పాయింట్స్ కూడా ఇంక్రీస్ అవుతుంది. ఇప్పటి వరకు గమ్మునే ఉన్న వేవ్ పాయింట్స్ ఇంక్రీస్ అవ్వడం చూసి బయటికి వెళ్తున్నాడు. నాకు అన్ని తెలుసు, నేను ఆల్రెడీ అన్ని కనిపెట్టేశాను అనేలా. అండ్ ఈ సైడ్ లో ఉన్న మన టీం కూడా క్లూస్ ని కనిపెడుతూ ఉంటారు. దాంట్లో ఒక బాక్స్ ని ఓపెన్ చేసి బాక్స్ లో నుంచి పేపర్ ని తీస్తున్నారు. దాంట్లో ఏముందంటే నాకు అర్థం కాలేదు ఎందుకు నన్ను అందరూ హేట్ చేస్తున్నారు అని రాసింది. దాంట్లో నంబర్ 6 అని కూడా వేయబడింది. దీంట్లో వీళ్ళకి అర్థమైంది ఏంటంటే సో చాలా క్లూస్ ఉంది, మనం అన్నిటినీ ఫైండ్ చేయాలి అని. సో ఇలా క్లూస్ అందరూ కనిపెడుతున్నాడు. మన పర్న్ కూడా కనిపెడుతున్నాడు. మన పర్న్ ఆన్సర్ చెప్పడంతో టాప్ కి వెళ్ళిపోతున్నాడు. అంత సాలిడ్ అయిన ఆన్సర్ ని చెప్పింటాడు కాబట్టి. ఇప్పుడు మన క్లారా ఇవంతా చూసి ఒక కథని చెప్తుంది. యాక్చువల్లీ నెంబర్ ఏనే టాప్ గా ఉన్నింది, కానీ ఆమె ఫ్రెండ్ నెంబర్ బి చాలా జలసీ అయ్యింది. అందుకే మన ఏకి పాయిజన్ ఇచ్చి చంపేసింది. స్కోర్ బోర్డ్ ని చూస్తే పాయింట్స్ ఇంక్రీజ్ కాలేదు. నమ్టన్ ఏమంటుందంటే, హలో మేడం, ఇది గిఫ్టెడ్ స్టూడెంట్స్ కి పెట్టే టెస్ట్, సో అంత ఈజీగా ఉండదు, పాయింట్స్ ఎక్కలేదు కదా, ఓడిపోయావని ఎలా కిండల్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మన ప్యాంగ్ ఒక పేపర్ ని చూస్తూ ఉంటాడు. అదేంటంటే మెడికల్ టెస్ట్ ఎత్తుతూ ఉంటారు కదా, ఓన్లీ ఫర్ గిఫ్టెడ్ స్టూడెంట్. సో అలాంటి పేపరే. దాంట్లో మన ప్యాంగ్ కి అర్థమైంది ఏంటంటే ఏకి ఆటోమేటిక్ హీలింగ్ పవర్ ఉన్నింది. సో ఏ ఒక గాయం తగిలినా తనకి ఈజీగానే మానిపోతుంది. సో బి ఇచ్చిన పాయిజన్ వల్ల ఏ చావలేదు. దీని వెనుక వేరే రీజన్ ఉంది. సాలిడ్ ఆన్సర్ చెప్పడంతో ఇప్పుడు టాప్ స్కోర్ ఎవరంటే మన ప్యాంగ్డా. ఇప్పుడు ఇతనేమంటున్నాడంటే ఇన్సిడెంట్ జరిగింది 2006 కదూ, నెంబర్ ఏకి పాయిజన్ ఇచ్చింది నెంబర్ బినే. దీనికి వెనకాల ఉన్న రీజన్ ఏంటంటే ఏ ఒక గిఫ్టెడ్ స్టూడెంట్ అండ్ బి ఒక నార్మల్ స్టూడెంటే. మిడిల్ లో మన ప్యాంక్ కూడా ఆన్సర్ చెప్తూ ఉంటాడు. ఇప్పుడు మన వేవ్ ఏమంటాడంటే యాక్చువల్లీ ఈ నెంబర్ బి ఉంది కదా, ఈమె ఏని చంపేసి అండ్ ఈ హోల్ స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ అందరినీ చంపేవాళ్ళని చెప్పి ప్లాన్ చేసుకుంది. దానికోసం ఈమె వాటర్ ట్యాంక్ ఉంటుంది కదా, అక్కడ పోయి పాయిజన్ ని మిక్స్ చేయడానికి ట్రై చేస్తుంది. ఏకి స్పెషల్ పవర్స్ ఉంది కదా, సో దాన్ని చావలేదు. ఒక మాస్ కోడ్ ద్వారా అందరూ ట్యాంక్ దగ్గరకు వచ్చేటట్టు చేస్తుంది. ఈ మాస్ కోడ్ ఇద్దరికి అర్థమవుతుంది. ఎవరని చూస్తే మన మలాడా అండ్ ఇంకొక టీచర్, వీళ్ళిద్దరు కూడా ఆ అమ్మాయిని రెడ్ హ్యాండెడ్ గా పట్టేశారు. సో ఇలా అని చెప్పి గేమ్ కూడా కంప్లీట్ చేస్తున్నారు. అండ్ ఫస్ట్ గిఫ్టెడ్ స్టూడెంట్ ఎవరని చూస్తే నెంబర్ ఏనే. ఆమె వల్లనే ఈ గిఫ్టెడ్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అయి ఉంటుంది. ఫస్ట్ లీడర్ బోర్డ్ లో ఉన్నది ఇప్పుడు మన వేవే. అండ్ 12 o'clock టైం కూడా అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మిస్టర్ పోమ్ ఏమంటాడంటే, అర్థమైందిగా స్టూడెంట్స్, ఈ ఒక్క గిఫ్టెడ్ స్టూడెంటే హోల్ స్కూల్ ని కాపాడింది. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా ఈ గిఫ్టెడ్ స్టూడెంట్ అండ్ ఈ పవర్స్ ఎంత యూస్ఫుల్ గా ఉంటుందో అని. మన స్టూడెంట్స్ కి కూడా బూస్టప్ అయిపోతుంది. మనం ద్వారా సూపర్ హీరోస్ అనేలా అందరూ క్లాప్స్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు స్కోర్ బోర్డ్ లో మన వేవే హైలో ఉన్నాడు. మన ప్యాంక్ ని చూపిస్తున్నారు. అతను లైబ్రరీలో ఇంకా ఏదో చూస్తూ ఉన్నారు. స్టూడెంట్స్ కూడా అడుగుతారు, రే అది ఒక డెమోనేరా అయిపోయింది, ఇంకా ఏంటి అని అడగడంతో, అది కాదు, ఆ వీడియోలో ఒక అమ్మాయి అయితే చనిపోయి ఉండింది. సో దీని వెనుక ఇంకా ఉంది కథ, కనిపెట్టాలి అని చెప్పి చూస్తూ ఉంటాడు. అండ్ ఒక కార్డ్ కూడా కింద పడుతుంది. దాంట్లో స్పెషల్ అని ఉంది. ఆ కార్డ్ మన ప్యాంగ్ ఎట్టడంతో అతని పాయింట్స్ 4000 పాయింట్స్ గా ఇంక్రీస్ అవుతుంది. మిస్ మలానా ఎంతో ట్రై చేసింది ఆ అమ్మాయిని సేవ్ చేయడం కోసం, బట్ ఆ అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది అని చెప్పి అక్కడ ఉంది. మన ప్యాంగ్ కి ఇంకా డౌట్ ఉంది, నిజంగా ఏం జరిగింది, మిస్ మలాడా దగ్గర అడగదామని చెప్పి అక్కడికి వస్తున్నాడు. ఇప్పుడు ఆమె కూడా చాలా కోప్పడుతుంది. నిజం చెప్పండి మేడం, ఆ పొద్దు ఏం జరిగింది అని. యాక్చువల్లీ ఫ్లాష్ బ్యాక్ లో మనకి చూపిస్తున్నారు. ఆ పొద్దు ఆ అమ్మాయి స్కూల్ ని మొత్తం చంపేద్దామని చెప్పి ప్లాన్ వేసుకొని ఉంటుంది. కారణం నెంబర్ ఏఏ, ఈమె గిఫ్టెడ్ స్టూడెంట్ కదా, అందుకే. ఇప్పుడు మిస్ మలాడా ఏం అడుగుతుందంటే, నువ్వు అసలు మంచివేనా, ఇన్ని స్టూడెంట్స్ ని చంపాలని ఎలా నీకు అనిపించింది. ఇప్పుడు వింపావి ఏమంటుందంటే, ఏంటి నన్ను అడుగుతున్నారా మంచివా అని, ఇక్కడ వస్తుంది చూడండి, దాన్ని అడగండి, పాయిజన్ పెట్టినా కూడా చావకుండా ఉంది, సో దాన్నే మీరు అడగాల్సింది, నువ్వు మనిషివా దెయ్యానివా అని. స్టూడెంట్స్ ఎప్పుడు నన్నే బుల్లీ చేసేవాళ్ళు దీని వల్లనే, ఎందుకంటే దీని టాలెంట్ ముందు నా టాలెంట్ పెద్దగా ఎవరికి కనిపించలేదు. ఇలా మాట్లాడుతూ ఉండగా ఆ అమ్మాయికి కోపం వచ్చేస్తుంది. ఒక ఆవేశంలో అలా తోయడంతో ఆ అమ్మాయి పైనుంచి కింద పడిపోయి చచ్చిపోతుంది. సో వీళ్ళు దీన్ని సూసైడ్ గా మార్చేస్తున్నారు. మిస్ మలాడా ఇప్పుడు ఏమంటుందంటే,
నువ్వేమన్నా అనుకో, నేను చేసింది ఈ స్కూల్ మంచి కోసమే అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇప్పుడు వేవ్ బ్యాక్ సైడ్ వచ్చి ప్యాంగ్ ని కొడుతున్నాడు. రే, చీట్ చేసావు కదూ, చీట్ చేసి విన్ చేసావు నాకు తెలుసు. రే, నేనేం చీట్ చేశాను రా అని ప్యాంగ్ అంటూ ఉంటాడు. చూస్తారా, నువ్వు అలా మన డైరెక్టర్ దగ్గర ఏం అడుగుతావో నేను కూడా చూస్తాను అని చెప్తాడు. సో గేమ్ లో విన్ అయిన వాళ్ళు డైరెక్ట్ గా డైరెక్టర్ ని మీట్ అవ్వచ్చు, అంటే మన ప్రిన్సిపల్ ని చెప్తున్నా. సో ప్యాంగ్ కూడా లోపలికి వెళ్తున్నాడు. ప్రిన్సిపల్ ఏం అడుగుతున్నాడంటే, ఓకే ప్యాంగ్ కమాన్, నువ్వేం అడగాలో ఫిక్స్ చేసుకున్నావా? లేదు సార్, బట్ నేను ఒకటి తెలుసుకోవాలి. గిఫ్టెడ్ స్టూడెంటే నంబర్ బి ని చంపేసిందా సార్? నిజం చెప్పండి. చూడు ప్యాంగ్, నీది చెప్పినా కూడా అర్థం కాదు. ఎందుకో తెలుసా, నార్మల్ స్టూడెంట్స్ కి గిఫ్టెడ్ స్టూడెంట్స్ కి డిఫరెన్స్ ఉంది. ఎప్పుడు నార్మల్ స్టూడెంట్స్ కి గిఫ్టెడ్ స్టూడెంట్స్ నచ్చరు. కానీ మీరు నార్మల్ స్టూడెంట్స్ ని గిఫ్టెడ్ స్టూడెంట్స్ ని ఒకేలా ట్రీట్ చేస్తుంటే ఇలా జరిగి ఉండదు కదా సార్. నీకు చెప్తే అర్థం అవును అంటుంది ప్యాంగ్. నీకు ఒకటి చెప్తా విను. నార్మల్ గా ఉన్న స్టూడెంట్స్ వాళ్ళని ఎంత ట్రీట్ చేసినా కూడా గిఫ్టెడ్ స్టూడెంట్స్ పైన అసూయ అనేది ఉంటుంది. అది ఎప్పటికీ మారదు, పోను కూడా పోదు. సో ఇలా నార్మల్ స్టూడెంట్స్ దగ్గర నుంచి ప్రొటెక్ట్ చేయడం కోసమే మీ గిఫ్టెడ్ స్టూడెంట్స్ ని మేము చాలా కేర్ఫుల్ గా చూసుకుంటున్నాం, అర్థమవుతుందిగా. సో గిఫ్టెడ్ స్టూడెంట్స్ కోసం నార్మల్ స్టూడెంట్స్ చనిపోయినా కూడా పట్టించుకోరా? అలా అని కాదు ప్యాంగ్, నీకు అర్థమవుతుందా? గిఫ్టెడ్ స్టూడెంట్స్ ని ప్రొటెక్ట్ చేయాల్సింది మా డ్యూటీ. దీనికోసం మేము ఏ ఎక్స్ట్రీమ్ లెవెల్ కన్నా పోవాల్సి ఉంటుంది. అవునా సార్? ఓకే, నేను చూస్తాను మీ వల్ల ఎన్ని నార్మల్ స్టూడెంట్స్ బలవుతున్నారా అని. కానీ ఇదే నెక్స్ట్ లెవెల్ కి రీచ్ అయిందంటే సిచ్యువేషన్ బాగోదు సార్ అని చెప్పేసి చాలా కోపంతో వెళ్తూ ఉంటాడు. ఇప్పుడు ప్రిన్సిపల్ అక్కడ ఉన్న వాకీ టాకీని ఎత్తి మాట్లాడుతున్నాడు. రే బాడీ సోడా, నువ్వు ఇంకా హ్యాక్ చేసి లైన్ లోనే వింటున్నావా? కానీ నేను నీ పైన చాలా నమ్మకం పెట్టారా, కానీ నువ్వు ఇలా చేసేసావు, మర్యాదగా పోయి వేరే పని చూడు అని చెప్తాడు. అక్కడున్న కంప్యూటర్ థింగ్స్ అన్ని వేసి పగలగొడుతున్నాడు. ఇలా చేయడంతో అతని చేయి కట్ అయి బ్లడ్ కూడా వస్తుంది. ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ స్కూల్ కి వెళ్తూ ఉండగా మన వేవ్ రూమ్ ని దాటే కదా వెళ్ళాలి. సో చూస్తున్నారు, బయట సిస్టమ్స్ అంతా పగలగొట్టేస్తున్నాడు. అండ్ ఇప్పుడు ఇంకొక సిస్టమ్ కూడా ఇస్తున్నాడు. మన నమ్టాన్ ఆ సిస్టమ్ ని టచ్ చేసి చూస్తుంది. ఏమైందిరా వీడికి, ఏం చేశాడా అని. చూస్తే అతను చేసిందంతా కనిపిస్తుంది. సో అర్థమైంది, వేవ్ చాలా కోపంతో ఉన్నాడు, అందుకే ఈ సిస్టమ్స్ అన్ని పగలగొట్టున్నాడు కూడా. ఇప్పుడు క్లాస్ రూమ్ లో చూపిస్తున్నారు. మన ఓం ఏమంటున్నాడంటే, ఆ వేవ్ ఇప్పుడు ఎక్కడన్నా కూర్చొని ఏడుస్తూ ఉంటాడు కదూ అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. నమ్టాన్ అంటుంది, రే కొమ్మునుండ్రా, అలా చెప్పకు. ఏ నమ్టాన్, నువ్వు గమ్మునుండు, ఇప్పుడు నేనేది చెప్పినా గమ్మునుండు అంటావు. తిరిగి చూస్తే పక్కన వేవ్ వస్తున్నాడు. ఏం చెప్పలేదు, సైలెంట్ గా వెళ్ళి అతని ప్లేస్ కి కూర్చుంటున్నాడు. ఇప్పుడు ప్యాంగ్ ని అడుగుతాడు, రే ఏమైందిరా వీడికి? ఏమోరా, మనకేం తెలుసు. సీన్ ఇక్కడ కట్ చేస్తే వేవ్ మన టీచర్ ని మీట్ అవడానికి వచ్చున్నాడు. వచ్చి ఒక కాస్ట్లీ కంప్యూటర్ ని అడుగుతున్నాడు. మన సార్ కూడా థింక్ చేస్తున్నాడు, ఎందుకు ఇంత కాస్ట్లీ కంప్యూటర్? మీరేగా చెప్పారు పొటెన్షియల్ పవర్ ని ఇంక్రీజ్ చేయమని చెప్పారుగా. సో నాకు ఈ కంప్యూటర్ కావాలి. సరే ఓకే, నీకు ఇంపార్టెంట్ అనిపిస్తే దాన్ని ఆర్డర్ చేద్దాంలే అని మన సార్ కూడా చెప్తున్నాడు. వేవ్ వెళ్తూ ఉంటే సార్ ఏమంటాడంటే, మెడిసిన్ రూమ్ కి వెళ్ళి డ్రెస్సింగ్ చేసుకొని వెళ్ళు, బ్లడ్ వస్తుంది అని చెప్పడంతో ఓకే సార్ అని మెడిసిన్ రూమ్ కి వస్తున్నాడు. చూస్తే మన నమ్టానే ఉంటుంది. చాలా సేపు నిల్చుకో ఉంటాడు. సరే ఓకే, ఏం అడగదు అని చెప్పేసి, నమ్టాన్ నాకు బ్యాండేజెస్ కావాలి. ఓ మై గాడ్, వేవ్ నీకు నా పేరు కూడా గుర్తుందా? సరే కూర్చో, నేనే డ్రెస్సింగ్ చేస్తాను. ఏం అక్కర్లేదు, నువ్వు ఇచ్చావంటే నేనే వేసుకుంటాను. అరే కూర్చో అబ్బా, ఎందుకంత కోపం? నమ్టాన్ కూడా వేవ్ కి డ్రెస్సింగ్ చేస్తూ ఉంటుంది. వేవ్ నమ్టాన్ నే చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్. ఇలానే తనకి చాలా ఇష్టమైన పర్సన్ ని చూస్తూ ఉన్నట్టు చూపిస్తున్నారు. కరెక్ట్ గా నమ్టాన్ చూసేటప్పుడు వేవ్ తిరుక్కునేస్తున్నాడు. నమ్టాన్ కూడా పెద్దగా పట్టించుకోదు. యాక్చువల్లీ ఫ్లాష్ బ్యాక్ లో ఏం జరిగి ఉంటుందంటే, మన వేవ్ కి మామ్ అండ్ డాడ్ ఇద్దరు లేదు, గ్రాండ్ పేరెంట్సే చూసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఏమంటాడంటే, వేవ్ నిన్ను వేరే స్కూల్లో చేంజ్ చేస్తున్నాం. ఎందుకలా? మా మమ్మీ డాడీ ఇక్కడేగా చేర్చారు. కరెక్టే బాబు, కానీ ఇప్పుడు మనీ అయితే సరిపోవడం లేదు కదా, సో నువ్వు వేరే స్కూల్కి వెళ్ళాలి. ఇలా అని చెప్పి వేరే స్కూల్లో కూడా జాయిన్ చేసేస్తున్నారు. వేవ్ ని చూసాడా సోడా బుడ్డితో ఎలా ఉన్నాడో మనిషి. వేవ్ కి ఈ స్కూల్లో నచ్చలేదు, ఇక్కడ ఉన్న పర్సన్స్ కూడా నచ్చలేదు. ఇప్పుడు టీచర్ సమ్మేస్తూ ఉంటుంది. వేవ్ పట్టించుకోకుండా బయట చూస్తూ ఉండడంతో చాక్ పీస్ తో కొడుతుంది. ఇక్కడేం వేడికి చూస్తున్నావు, ఇక్కడొచ్చి ఈ సమ్ ని సాల్వ్ చేయి. సారీ మేడం, నేను అది చేయలేను. ఎందుకు? ఆల్రెడీ మీరు చేసిన సబ్స్టిట్యూషన్ అక్కడ తప్పుగా ఉంది కాబట్టి. ఇప్పుడు మన వేవ్ వచ్చి సాల్వ్ చేస్తాడు, కరెక్ట్ గా ఈక్వేషన్స్ ని సాల్వ్ చేస్తాడు. బట్ టీచర్ కదా, ఈగో హర్ట్ అయినట్టుంది. నువ్వు చేసింది తప్పే,
దద్ది అని చెప్పి తిడుతుంది. ఇలా చెప్పడంతో సాడ్ అయిపోతున్నాడు. స్టూడెంట్స్ అందరూ కూడా నవ్వుతున్నారు. ఇలా వెళ్తుంటే మన వేవ్ కి సపోర్ట్ గా ఒకే ఒక టీచర్ దా ఉంటుంది. ఇప్పుడు ఈమె కొంచెం హ్యాపీగా మాట్లాడుతుంది కూడా. ఏం చేస్తున్నావు, తిన్నావా, ఇక్కడ ఎందుకున్నావు అని చెప్పి కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది. అలా ఏంటా అని చూస్తే ఎపిసోడ్ 5 అయితే ఇక్కడికి ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోమని చెప్తుంది. అండ్ ఇంపార్టెంట్ గా లవ్ యూ ఆల్ ఫ్రమ్ తెలుగు టాకీస్.